అసలు ఎందుకండి ఈ చేపల ఫ్రై ఇంత బాగుంటుంది? అసలు ఎందుకు ఇంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ ఫిష్ ఫ్రై. నీట్గా కడిగిన చేపలు తీసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపేసామంటే మంచి పేస్ట్లా తయారైపోతుంది. నీట్గా కలిపేసుకోవాలి, లేదంటే అక్కడక్కడ సాల్ట్ ఎక్కువగా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా కలిపేసామంటే మనకి కంప్లీట్గా పేస్ట్ అయితే తయారైపోతుంది, మసాలా పేస్ట్. వీటిని మనం చేపలకి బాగా పట్టించుకోవాలి. జీలకర్ర పౌడర్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు చాలా ఈజీ కదా, చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రైని. మనం రాని వాళ్ళు కూడా జస్ట్ ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్ అనమాట. సో చేపలకి ఫ్రంట్ బ్యాక్ నీట్గా పట్టించేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం వీటిని మ్యారినేట్ చేయాల్సిన అవసరమే లేదండి. మనం వాటర్లో ఉడికిచ్చే వాటిని మాత్రమే మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రై చేసేదానికి మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఉప్పు కారం ఆబ్వియస్లీ వాటికి పట్టేస్తుంది నీట్గా. నేను ఈ ఫ్రైని గడ్డి చేపలు అంటారు కదా, వాటితో చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది వెంటనే ఉడికిపోతుంది. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 గరిటెల ఆయిల్ వేస్తున్నాను, కంప్లీట్గా మునిగేదాకా వేయట్లేదు. ఇప్పుడు 1 బై 1 చేప ముక్కల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాం. మిగిలిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఈ పైన ఇలా అప్లై చేసేద్దాం. కొంచెం మిగిలి ఉంటుంది కదా దాన్ని. ఒక 2-3 నిమిషాలు ఇలాగే మూత తీయకుండా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుందాం. టూ మినిట్స్ పెడితే చాలండి. ఇప్పుడు మూత తీసేసి జాగ్రత్తగా వాటిని వెనకకి తిప్పుకుందాం. ఇలా వెనక్కి తిప్పే ప్రాసెస్ ఫిష్ చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే ముక్క విరిగిపోతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఒక స్పాచ్లా యూస్ చేసుకుంటే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. గరిటె చెక్కది కానీ స్టీల్ది కానీ ఏ గరిటె పెట్టినా కూడా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి వెనక వైపుకి. ఇప్పుడు కింద ఆయిల్ కొంచెం తీసి వాటి మీద వేస్తూ ఉండాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. ఇంకా మూత పెట్టాల్సిన పని లేదండి, ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. చుట్టూ కూడా ఆయిల్ అవ్వేదానికి ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నారంటే సైడ్స్ కూడా ఆయిల్ బాగా తగిలి మొత్తం నీట్గా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం ముక్క మునిగేదాకా ఆయిల్ పోయలేదు కదా, అందుకోసం. సో మళ్ళీ ఒకసారి దాన్ని మిగతావి కూడా మళ్ళీ అలాగే తిప్పుకుందాం. ముక్క అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా 2-3 నిమిషాలు ఉంచేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం మంచి ఫ్లేవర్ వచ్చేదానికి కరివేపాకు యాడ్ చేద్దాం. ఈ కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి ఆయిల్ అంతా కరివేపాకు స్మెల్ వస్తుంది. ఆయిల్లో ఫిష్ ఫ్రై అయ్యేసరికి ఫిష్ కూడా మంచి ఫ్రై ఏమన్నా సరే కరివేపాకుతో మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ బ్యాక్కి ఫ్లిప్ చేద్దాం. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. చాలా జాగ్రత్తగా తిప్పండి, కంప్లీట్గా ఉడికిపోయింది, మనకి ఫ్రై అయిపోయింది. సో జాగ్రత్తగా తిప్పాలి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇదంతా ఈ ప్రాసెస్, నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, లో ఫ్లేమ్లో కూడా వద్దు. చూసారా చేపల కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ గడ్డి చేపలు ఏంటంటే ముళ్ళులు అస్సలు చాలా తక్కువ అండి, ఓన్లీ మిడిల్లో ఒక్కటే ఉంటుంది. చాలా కండ ఉంటుంది, పెద్దగా ఉంటుంది ముక్క కూడా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. జున్ను ముక్క అంటారు కదా, జున్ను ముక్కలా అంత బాగుంటుంది అనమాట. వెంటనే ఉడికిపోతుంది కూడా అసలు. చూసారు కదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ ఫిష్ ఫ్రై ఎందుకు ఇంత టేస్ట్గా ఉంటుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.